నెల్లూరు జిల్లాలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జలదంకి మండలం కొత్తపాలెంకు చెందిన రైతు వెంకటేశ్వర్లు మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పరిధిలోని తమ సాగు భూమిలోకి అక్రమార్కులు చొరబడి దౌర్జన్యంగా దాడి చేసి వరి పంటను ట్రాక్టర్తో ధ్వంసం చేశారని ఆరోపించారు. తమకు సంబంధించిన సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 12 ఎకరాల 60 సెంట్ల భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతు వెంకటేశ్వర్లు తగిన చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జలదంకి మండలం మాకు కలిగిరి మండలం గుడలదాన గ్రామ రెవెన్యూలో 12 ఎకరాల 62 సెంట్లు పట్టా భూమి గత 35 సంవత్సరం నుంచి మా హక్కు అనుభవంలో ఉన్నది. దానికి అన్ని రిజిస్టర్ పాస్బుక్లు అన్నీ ఇప్పటికే అన్ని అనుగుణంగా అన్నీ ఇప్పటికీ మా పేరు మీద ఉంది. ఇప్పటికీ మేము దాని సాగులోనే ఉన్నాము. కానీ గత కొంతకాలంగా మా పక్కన అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి మరి కొందరు ఆక్రమించుకొని వాటికి అసైన్మెంట్ ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అసైన్మెంట్ ల్యాండ్ కొన్నట్టుగా అగ్రిమెంట్లు సృష్టించుకొని ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారుల సహాయంతో దాన్ని పట్టా ల్యాండ్కి కూడా మార్పు చేసుకొని అసైన్మెంట్ని ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే అసైన్మెంట్లో ఆక్రమించుకొని చేసుకుంటున్నారో ఫేక్ డాక్యుమెంట్లో మా పట్టా పొలమైన 12 ఎకరాల 62 సెంట్లు కూడా దాంట్లో వాళ్ళే రాసుకొని గత ఒక 4-5 సంవత్సరం నుంచి మమ్మల్ని మేము మా పంట సాగు చేసుకునే సమయంలో మమ్మల్ని పలు రకాలుగా నానా హింసలు పెడుతూ గందరగోళం మా పొలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ఇప్పటికీ చాలా రకరకాల చిత్రహింసలు పెడుతున్నారు. కోర్టు ఆర్డర్ని కానీ ఈ పరిశీలించి దాని మీద అది ఏదైతే కలెక్టర్ మా వాళ్ళ నుంచి మాకు ప్రాణరక్షణ దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలరని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు కొత్తపాలెం మాకు గుడ్లదాన గ్రామంలో 12 ఎకరాల 62 సెంట్లు పొలం ఉంది. మేము ఇక్కడ పొలం వచ్చి చేసుకుంటుంటే కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ప్రతిసారి మేము నారు పోస్తే నారు అంతా తొక్కేసేది, నాటితే నైట్ వచ్చి అంతా పొలం అంతా తొక్కేసేది, గిన్నెలు మొత్తం దున్నేసి మమ్మల్ని ప్రతిసారి ఇట్లాగే ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము పొలంలోకి వస్తే మమ్మల్ని కొట్టి చనిపోయిందని కూడా వెళ్ళిపోయారు. కానీ మేము చిన్నగా మా టైం బాగుండి బతికి హాస్పిటల్లో తీసుకుపోయి చూపించుకొని బతికించుకున్నాము. కానీ మేము ఈరోజు చేలోకి రావడానికి కూడా భయపడుతున్నాము. కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మేము తిరిగి దేశం అంతా తిరిగినాం. కానీ మాకు అందరూ పైనుంచే న్యాయం చేయమంటారు. కానీ కింద మాకు ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడ న్యాయం చేయట్లా. ఎన్నిసార్లు పోయినా కానీ మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని స్టేషన్లు వేస్తా కానీ అప్పుడు కానీ మీకు న్యాయం చేయనని ఎంఆర్ఓ గట్టిగా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఆఫీసులో కూడా మాట్లాడండి ఆ మాట. ఎనిమిది కేసు పెట్టాలా, నా ఆఫీస్కి ఇన్నిసార్లు వస్తారు అని ఎంఆర్ఓ మాట్లాడి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు.